ఆ అమ్మాయి పేరు శ్రీలీల. ఎప్పుడైతే ఇండస్ట్రీలో అడుగు పెట్టారో అబ్బాయిల గుండెల్లో ప్రేమ గోల. ఇప్పుడే ఉండే అక్కడ ఖాళీగా ఉన్నాను కదా అని. సో ఆలస్యం చేయకుండా నేను సో సో శ్రీలీల గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మీ అందరినీ చూడడానికి ఇప్పుడు ఎస్పెషలీ ఒక గ్యాప్ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత వచ్చినప్పుడు దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్. ఫస్ట్ నేను మీడియా ఇంటరాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇట్స్ బిన్ వెరీ వెరీ లాంగ్ సిన్స్ ఐ ఈవెన్ సీన్ ఆల్ ఆఫ్ యూ ఆల్. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇదే March 28 రాబిన్హుడ్ సినిమా మీకోసం. ఎలా అయితే మీడియా పరంగా మీరైనా ఆడియన్స్ పరంగా క్యారెక్టర్స్ డైలాగ్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకీ కుడుమల గారి వైపు నుంచి, అలాగే ఎస్పెషలీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నాకే ఒక క్యారెక్టరైజేషన్ అని నీరా అని మేమిద్దరం కూర్చొని రీల్స్ పంపించుకుంటూ అబ్బా అమ్మాయిలు ఇలా ఉన్నారు బయట, సో లెట్స్ ఎన్కాష్ ఆన్ దాట్, అది చేద్దాం ఇది చేద్దామని. సో జెన్యున్లీ ఇట్స్ అన్ ఎఫర్ట్ ఫ్రమ్ మై సైడ్. చాలా ప్రయత్నించాను. అండ్ మీ అందరికీ 100% నచ్చుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఎస్పెషలీ నితిన్ గారు, దిస్ ఈస్ ద సెకండ్ టైం. అండ్ ఆయన ఐ థింక్ పక్క నుండి హీస్ మేడ్ షూర్ లేదు లీలాకి ఇలాంటివి పడాలి, ఇలాంటి డైలాగులు పడాలి అని. చాలామంది అలా చేయరు, బట్ మీరు అలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా దీక్షలో ఉన్నారు. అండ్ ఈ సినిమాలో అది అసలు వేరే ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్. చాలా చాలా బాగుంది జెన్యున్గా. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇట్స్ నాట్ న్యూ. నేను ఆయనతో కూర్చొని ఎప్పుడైనా చెవులు కొరుకుతూ ఉంటాను, చెప్తుంటారు గజేంద్రుడు అప్పటి నుంచి ఆ సాంబార్ అలా అలా ఆ సీన్స్ అని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మాట్లాడుతూ ఉంటాను. అండ్ ఎస్పెషలీ గైడ్ చేస్తూ సీన్స్ అప్పుడు ఈ టైమింగ్లో ఎలా చేస్తే ఇంకా బాగుంటుందని ఇన్ని ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ పనిచేసే అవకాశం దొరికినందుకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వెన్నెల్ కిషోర్ గారు మా ట్రాక్ అయితే హైలైట్. నాకు ఐ థింక్ ఈ సినిమాలో స్పెషలీ ట్రాక్ పరంగా అంటే ఒకటి కట్ అయ్యి ఈ సీన్లో ఏదైతే ఆల్టర్నేట్ ప్యారలల్ ట్రాక్స్ ఉంటాయో అన్నీ చాలా నచ్చాయి. డబ్ చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. అండ్ అలాగే జీవి ప్రకాష్ గారు ఫర్ ఆల్ ద మ్యూజిక్, రవి గారు, నవీన్ గారు, ఇంకా మాకు we've had an association now. So they're also very, very happy for me and I'm grateful. So మీరందరూ ఇదే March 28 సినిమా చూసి ఎంజాయ్ చేసి రాబిన్హుడ్ ఎలా అయితే దొంగతనం చేశారో. నెక్స్ట్ నా క్వశ్చన్ అదే ఉంది అనమాట. ఏంటండి? డెఫినెట్గా మీ దొంగతనాలు తెలుసుకుందాం అనుకుంటాం కదా, ఎలాగో మీరు అబ్బాయిల మనసుని దొంగలిస్తున్నారు. అక్కడ నాకు ఒక ప్లాట్ ఏరియా కొంచెం ఇరుగ్గా ఉంది ఇప్పుడు ప్రజల గుండెల్లో. సో కొంచెం స్పేస్ ఇచ్చి తీసుకొని 28 అందుకే ఖాళీ పెట్టమన్నాను. ఓకే, ఇది ఓకే. చిన్నప్పుడు ఆ చిలిపి దొంగతనాలు ఏమున్నాయి అంటే, మీరు డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు చాలా పెద్దదాన్ని అయ్యానని కాదు కదండి, కానీ అమ్మ పర్స్ నుంచి లిప్స్టిక్లు ఇవన్నీ బాగా తీసుకునేదాన్ని. అలాంటివి ఉండేవి. అంటే అమ్మ ఒప్పుకునేది కాదు. సో అప్పుడు మెల్లమెల్లగా అమ్మ మేకప్ సామాన్ తీసుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ తిట్టించుకొని, దాని తర్వాత అమ్మ రియాక్షన్ ఎలా ఉండేది లిప్స్టిక్ లేకపోవడం చూసి? అట్లా కడుతూ పడేవండి ఇంట్లో అలా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ March 28 రాబిన్హుడ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ యూ. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా ఉంది, వచ్చే ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీలా. యాక్చువల్లీ మీరు రాగానే ఒక పాట ఏదో ప్లే చేసేస్తారు అనుకున్నాను నేను. బేసిక్గా లీలా అంటే పాట అంటే డాన్స్ అంటే మళ్ళీ తిరిగి లీలా. సో అందుకే ఈ సినిమాలో కొత్తగా లీలా అంటే డైలాగ్ అంటే పర్ఫార్మెన్స్ అంటే లీలా అనేటట్టుగా ఇది స్టేజ్ మీద ఏదో జుగల్బందీలా లేదు. ఓకే, అంటే ఒక్కసారి ఒక స్టెప్ మీరు వేస్తే చూసారా, మేము అడిగామా అలా. నో స్టెప్స్, ఓన్లీ పర్ఫార్మెన్స్. జీవి ప్రకాష్ గారి గుండెల్లోంచి వచ్చిన ట్యూన్ని మేము మళ్ళీ ఒకసారి ప్లే చేసాం ఇక్కడ. ఆవిడ అందమైన 2 కాళ్ళతో ఒక స్టెప్ వేస్తే మేము ఆనందించాలనుకుంటున్నాం. పెద్దవాళ్ళు మాట్లాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈవెంట్లో మనం స్టార్ట్ చేద్దాం.